సరే గాని మీ దేవురు జమ్మల మడుగు. కాసులిస్తాం భూములు ఇవ్వండ్రా అంటే ఎవర్రా మీరంతా? మమ్మల్ని నమ్మొచ్చారు. ఈ భూముల్లో ఫ్యాక్టరీ కట్టాలని ఆశపడుతున్నారు. పులిగోరి ఇంటి వారు ఇచ్చిన మాట తప్పటం చరిత్రలోనే లేదు. 10 రోజుల గడువు, పండగయ్యే లోపు భూములిచ్చి కాసులు తీసుకుపోండి. ఈ భూమి మా యజమానిచ్చారు. ప్రాణమైనా ఇస్తాం గాని ఈ భూమిని మాత్రం ఇవ్వం. దేవుడి దగ్గర తలెత్తి మాట్లాడు, కానీ మా తాత దగ్గర కాదు. ఒకవేళ ఆ దేవుడు క్షమించినా నేను క్షమించను. వదిలే. మేడం గారు, మీకు లవ్ ఎలా అయిందండి? మీ లవ్ స్టోరీ చెప్పండి. అకస్మాత్తుగా మీ ఇంట్లో మీకిద్దరికి ఎలా లవ్ అయిందని అడిగితే నేనేమని చెప్పాలి? అందుకే ఇన్ఫర్మేషన్ కోసం అడిగాను అంతే. మీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయండి. అది సరే గానీ మీరేం చదువుకున్నారు? బిఎస్సి. ఎక్కడ చదువుకున్నారు? వరంగల్. వరంగల్ మన బెల్ట్. సరే నేను ఒక కథ చెప్తాను వినండి. ఫస్ట్ టైం కాఫీ డేలో చూసా, తర్వాత బస్సులో చూసా, థర్డ్ టైం బస్ స్టాప్ లో చూసా. అయితే మీరు నన్ను చూడలేదు. అయితే ఒకసారి వర్షం వస్తుంటే గొడుగు తెచ్చిచ్చాను, ఇంకోసారి బ్యాగ్ మర్చిపోయారు, బ్యాగ్ తెచ్చిచ్చాను. మీరు థ్యాంక్ యూ అన్నారు, నేను ఐ లవ్ యూ అని చెప్పాను. స్టార్టింగ్ అన్నారు, తర్వాత మళ్ళీ అన్నారు. హలో, బస్ లో ఉన్నారండి, ఇంకొచ్చేస్తున్నారండి. ఆగండి ఆగండి, బస్ ఆగుతుంది, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటండి మీ ఊరు ఇంకా రాలేదా? ఇంకొంచెం దూరం నడుచుకుని వెళ్ళాలి. ఏంటండి మీ ఊరు మంచి కలర్ఫుల్ గా ఉంది. జాతరనా? ఓహో, ఏ దేవుడు? లక్ష్మీ నరసింహస్వామి. సింహకోట. బాగుంది. వా, ఇదేంటండి ఎవరు కనిపించట్లేదు, అంత ఖాళీ ఖాళీగా ఉంది. ఇంత పెద్ద ఇంట్లో ఎవ్వరు ఉండరా? అయ్యారు, వాడొచ్చాడు. వాడా? ఎవడ్రా? సీను, శివ, రమణ, కత్తులు తీయండిరా. వెళ్ళండ్రా. ఆగండ్రా. ఈయనెందుకు వచ్చాడు ఇప్పుడు? తాత. అయ్యగారు వచ్చారు, అందరూ ఒకసారి ఆయనకి జై. సార్, నా పాలిటి దేవుడు సార్ మీరు. మీరు రావడం కానీ 2 నిమిషాలు లేట్ అయ్యి ఉంటే నా ప్రాణాలు గాల్లో పోయి ఉండేవి సార్. కరెక్ట్ టైంకి వచ్చి నా ప్రాణాలు కాపాడారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వస్తాను సార్. దించమనండి సార్. మీది పెద్ద ఇల్లు అని తెలిసింది. ఇంత పెద్ద ఇల్లని మా అమ్మ తోడు నాకు తెలియదు సార్. మీ కోపం నాకు అర్థం అవుతుంది. ప్లీజ్ గందించమనండి సార్. పెద్దింటోళ్ళు పిల్లల్ని ప్రేమగా పెంచుకుంటారు. ఇలా లేపుకుని పోకూడదని అడ్డదారిలో నాకు అర్థమైంది సార్. అందుకే వెనక్కి తీసుకొచ్చేసాను సార్. దయచేసి నన్ను క్షమించండి సార్. అమ్మ తల్లే, నీకో పెద్ద దండం. నీ దోస్తానా చాలమ్మా. ఇక మీ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ చూపించే పోరాడుతో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. దయచేసి నన్ను మర్చిపో. అర్థమైందా? వస్తాను. ఈ ప్రేమకేం వద్దు. మీరు ఊరనండి మావా, లేపేస్తాను వీడిని. సార్ ఫోన్ చేశారు సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 2 రాష్ట్రాల్లో ఎక్కడున్నా, మొత్తం దేశంలో ఎక్కడున్నా విడిచిపెట్టమని, ఎత్తుకుంటూ వచ్చి నరుకుతామని కూడా చెప్పారు సార్. ఎవరు? అదే సార్, మీ ఇంటి ఎదురుగా ఉన్నవాళ్ళు సార్. వాళ్ళ 4-5 దగ్గర నేను అడిగాను సార్. మీకన్నా వాళ్ళే స్ట్రాంగ్ అన్నారు సార్. అది సాధ్యం కాదు సార్. మీరే దయచేసి ఫోన్ చేసి చెప్పేయండి సార్. మీ అమ్మాయిని తీసుకొచ్చి విడిచిపెట్టిపోయారని. మీరు ఎంతైనా కొట్టుకోండి సార్. నాకెందుకు, నా ప్రాణం అంటే నాకు ఇంపార్టెంట్. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ మేడం. ఒక్కసారి చెప్పావా, లేపేస్తానండి. అయ్యో అయ్యో, వీళ్ళే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వాళ్ళెంత స్ట్రాంగ్ గా ఉంటారో. అయ్యో మా అయ్యో ఆంజనేయ. అయ్యో ఆగో, రా ఇక్కడ. సార్, మా అమ్మాయి ఎవరితో బతకాలి, ఎవరితో ఉండాలి అని నిర్ణయించేది మేము సార్. అది మీ ప్రేమను ఒప్పుకుంటున్నా. నడు లోపలికి. మావా, మీరు తప్పు చేశారు.
ఏది ఏవైనా కానీ, ఏ కారణాలున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చెయ్యను చెయ్యను చెయ్యను. మన ఇంటి బట్ట ముళ్ళ మీద పడింది. దాన్ని జాగ్రత్తగా విడిపించుకోవడం బుద్ధిమంతుల లక్షణం. అతను వదిలిపోవడానికి సిద్ధంగా ఉండాడు. మన అమ్మాయి అతన్ని ప్రేమించినట్టుందిలే. పండుగ అయిపోయే వరకు గమ్ముగా ఉండు. ముద్ద తిన్నావా? చేశానుగా. వెళ్ళి పడుకోండి. ఇంత పెద్ద ఇంట్లో మనల్ని అడిగేవాళ్ళే పట్టించుకునే వాళ్ళే లేరు. ఓయ్ పెద్ద మనిషి, ఇక్కడ చాయ్ బిస్కెట్ టిఫిన్ ఎక్కడ? ఊరు బయట అండి. ఊరు బయట? ఆ. మరి పోదాం పదా. కానీ ఒక మాట, మన స్టాఫ్ స్టాప్. చోటు దో కడక్ చాయ్. సార్ వీళ్ళ మర్యాదలు చూస్తుంటే పెద్దని పిలుస్తున్నారు. యుద్ధ భూమి దగ్గరికి రమ్మని చెప్పారు. ఏ చోటు, టీ క్యాన్సిల్. ఓకే సార్. రేయ్ యుద్ధ మూమెంట్ రా, అక్కడ ఏం జరుగుతుందిరా చెప్పండి రా. రేయ్ అన్నా, ఏం జరుగుతుంది ఇక్కడ? దీన్ని భువి క్రీడ అంటారు. ఓహో. అక్కడుంది చూసావా? ఆ ఉట్టిని ఏ వైపు వారు కొడతారో వాళ్ళే విజేతలో. వాళ్ళకే అధికారం. అదేంటయ్యా దాన్నంత భయంకరంగా చెప్తున్నా? విషయం ఇంకా భయంకరంగా ఉంటుంది. క్యారెక్టర్ తోనే భయపెడుతున్నావు ఒకరయ్యా. ఈసారి కూడా పులి కోట వారే గెలిచారు. ఏమండో గురుగారు, ఏంటండి యుద్ధం? ఎందుకండి గొడవ? ఏంటి కదా? అది ఒక పెద్ద కథ అయ్యా. కొంచెం షార్ట్ ఫామ్ లో చెప్పండి గురుజీ. సుమారు 150 ఏండ్ల కింద పాత కర్నూలు ప్రాంతంలో 2 పేరుగాంచిన వంశాలుండేవి. ఒకటి సింహకోట వంశానికి చెందినవారు, ఇంకొకటి జమీందారు పులిగోరు వంశస్థులు. మా జమీందారు గారికి పులిగోరింటి సంబంధం వచ్చింది. పులి పుట్టింది, సింహం పుట్టింది, పులి పుట్టింది. మా యజమాని గారికి 3 పిల్లలు, ఒక మగబిడ్డ, 2 అమ్మాయిలు. కొడుకు దేవుళ్లాంటి మనిషి, జనం యొక్క శ్రేయస్సు కోసమే బతికాడు. పులిగోరు జమీందారు గారికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు విదేశాల్లో చదువుకుని వచ్చాడు. మా అమ్మగారికి తనంటే పంచప్రాణాలు. తన అన్న కొడుక్కి తన కూతుర్నివ్వాలని అమ్మగారు ఆశపడ్డారు. అయితే అక్కడ జరిగింది వేరు. చెల్లి తన దుఃఖం వెళ్లబుచ్చింది. ఆవిడ తన ఇంటి గుమస్తాని ఇష్టపడింది. అన్నకి తన చెల్లంటే ప్రాణం. ఇంకేమీ ఆలోచించకుండా, ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా తన చెల్లిని ఆ గుమస్తాకిచ్చి ఈ లక్ష్మీ నరసింహ సన్నిధానంలోనే పెండ్లి చేశారు. అయితే ఇటువైపు ఈ ఇంటికి సరైన అల్లుడు కాదులే. ఆ అబ్బాయి అవమానం తట్టుకోలేక ఇద్దరినీ కాల్చి చంపి తాను కాల్చుకొని చనిపోయాడు. ఇదంతా తన కళ్ల ముందర చూసిన తల్లి గుండె ఆగి అక్కడే చనిపోయింది. రావద్దు, అక్కడే నుంచో. మా ఇంట్లో దీపం వెలిగిస్తానని మాటిచ్చి మా ఇంటి నర్సుని మట్టిలో కలిపేశావు కదా. అందరికీ న్యాయం చెప్తావు కదా, మరి దీనికే న్యాయం చెప్తావు. న్యాయమే దేవుడు అని నమ్మే ఇంటి వారము మేము. తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. ఈ క్షణం నుండి నా పిల్లలు చచ్చిపోయినట్టే. వాటిని వెలివేస్తున్నాను. నా ఆస్తిలో అర్ధభాగం పులిగోరు ఇంటికి ఇస్తాండా. ఆ రోజు నుండి అన్నా చెల్లెలి బంధం పాడైంది. సంబంధాలు తెగిపోయాయి.
కొడుకు ఏమైపోయాడో ఎవరికీ తెలియదు. 150 పల్లెలు గొడవ పడుతూ ఈ ఊరు అమ్మాయిని వాళ్ళకెవరు, ఆ ఊరు నుంచి ఈ ఊరితో వ్యవహారం చేయరు. అయితే ఈ మట్టిలో ఎటువంటి రక్తపాతం కాకూడదని రెండిళ్లవారు ఒప్పందం చేసుకొని ఈ పండగని ఆచరిస్తారయ్యా. ఇది కథ. ఇది కథ ఆ కాదు, పైత్యం. బావయ్య